సో ముందుగా ఐ థింక్ అజయ్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో నమస్కారం అండి, నా పేరు అజయ్. సంతాన ప్రాప్తిరస్తు. సో ఫస్ట్ స్కోరింగ్ నుంచి స్టార్ట్ చేయాలండి, సాంగ్స్ నుంచి కాదు. ఇది కొంచెం కొత్తగా ఉంటుంది ఈ సినిమాకి నాకు. సో ఫస్ట్ శ్రీధర్ గారు కాల్ చేశారు, ఇలా ఒకసారి సినిమా వాచ్ చేయమని. సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత అసలు ఫస్ట్ సంజీవ్ గారితో చెప్పాను అనమాట. అంటే ఈ సినిమాకి ఇలాంటి కాన్సెప్ట్కి యాక్చువల్లీ అంటే ఇప్పుడు జనరలీ కొంచెం సెక్షువలైజ్ చేయొచ్చు సినిమాని, ఈ కాన్సెప్ట్ని. బట్ స్టిల్ దిస్ ఇస్ వెరీ డీసెంట్. అంటే సంజీవ్ గారు ఎలా ఉంటారో అలా ఉంటుంది సినిమా. నాకైతే అదే ఫీలింగ్. సో ఐ జస్ట్ లవ్ దట్ టేక్ మాట. అంటే స్కోప్ లేని దగ్గర క్రియేట్ చేసే సిచ్యువేషన్లోని ఎంతో నీట్గా చూపించారు సినిమాని ఫస్ట్లీ. అండ్ ఫన్ చాలా జనరేట్ చేశారు. అండ్ ఫస్ట్ ఆయనకి చెప్పిందంటే దీనికి ప్రీజినెస్ లేదు సార్, ఇది కాన్సెప్ట్లోని లాస్ట్లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అది చేయాలి అని చెప్పేటట్టు కాకుండా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఒక కథ ఎలా ఎండ్ అయింది అనేది సినిమా. అండ్ విత్ లాట్ ఆఫ్ హ్యూమర్. సో సినిమా చూసిన 2 డేస్కి నేను క్లైమాక్స్ స్కోర్ అయిపోయిందండి. అంటే క్లైమాక్స్కి ఏదైతే బీజిఎమ్స్ ఉన్నాయో సంజీవ్ గారికి శ్రీధర్ గారికి పంపించాను, వీణ అంతా లైవ్ తీసేసుకొని. సో స్కోర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సెకండ్ హాఫ్ది. సో ఫస్ట్ హాఫ్ నేను స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాం. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై కీబోర్డ్ ప్లేయర్ ఎబీ ఫర్ దాట్. చాలా కష్టపడి చేసాం, లాట్ ఆఫ్ లైవ్స్ వాడాము సినిమాలో. చాలా గ్రాండ్గా వచ్చింది, స్కోర్ చాలా గ్రాండ్గా వచ్చింది, మిక్స్ చాలా బాగా వచ్చింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ సంతోష్. ఈరోజు మార్నింగ్ 4 వరకు కూడా డాల్బీ మిక్స్ చేసుకుంటున్నాం. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అండ్ దెన్ ఐ హ్యావ్ టు కమ్ టు ద సాంగ్ తెలుసా నీకోసమే. సో తెలుసా నీకోసమే సాంగ్ చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇమీడియట్లీ వి థాట్ ఆఫ్ ఆస్కింగ్ శ్రీమణి గారు ఫర్ ద లిరిక్స్. సో ట్యూన్ ఇచ్చాను. తననా నన్నే తారే తనా తారే తనే నా అని చెప్పి ట్యూన్ ఇచ్చాను రాత్రి. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద లిరిక్. అసలు రాత్రి నిద్రపట్ల, పొద్దున్న 6కి లేచేసరికి లిరిక్ ఉంది. సో ఎప్పుడైతే తెలుసా నీకోసమే నన్నే దాచాలే నీకోసం నన్ను దాచానని లైన్ పడేసరికి నాకు సాంగ్ అయిపోయింది ఆ ఒక్క లైన్తో. సో శ్రీమణి గారు థ్యాంక్స్ అలాట్ ఫర్ ద లిరిక్స్, బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ అతనికి ఆల్మోస్ట్ 104 ఫీవర్తో రాసిన సాంగ్ అది. నేను విట్నెస్ ఆ సాంగ్కి. సో థ్యాంక్ యూ సో మచ్. దెన్ అర్మాన్ మలిక్, ఆబ్వియస్లీ వీ ఆల్ నో, ఎక్స్ట్రాడినరీ సింగర్. అండ్ అర్మాన్ మలిక్ కూడా ఎక్సైట్ అయిన సింగర్ ఎవరంటే ఇందులోని అనంత్ సిద్ధార్థ్ అని చెప్పి ఒక చిన్న అబ్బాయి పాడాడు, బీజిఎంలోని ఒక చిన్న బిట్ పాడాడు. సో థ్యాంక్స్ టు అనంత్ సిద్ధార్థ్. అండ్ యా, మై మిక్స్ ఇంజనీర్ అబీన్ పాల్ అండ్ ద కీబోర్డ్ ప్లేయర్ సత్య. ఆల్మోస్ట్ మేము ఎగ్జాజరేషన్స్ కాదు కానీ ఒక 5 డేస్లో చేసిన సాంగ్ అండి అది. ఎగ్జాక్ట్లీ 5 డేస్. సో 5 డేస్లో మేము లైవ్స్ కానీ మిక్సింగ్, మాస్టరింగ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డన్ ఇట్. సో యా, థ్యాంక్స్ టు సంజీవ్ గారు, శ్రీధర్ గారు అండ్ విక్రాంత్ గారు ఫర్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే మంచి మ్యూజిక్ చేసే స్కోప్ చాలా తక్కువ వస్తుంది. అలాంటి అంటే మంచి ఎమోషన్స్ చూపించే స్కోప్ ఉంది సినిమాలోని. సో ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ మై 100%. అండ్ 14th సినిమా రిలీజ్ అవుతుందండి. ఐ విష్ ద ఫుట్ఫాల్స్ చాలా గట్టిగా పడతాయని చెప్పి చాలా గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కాసర్ల శ్యామ్ గారు మాట్లాడే ముందు బాబీ గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారికి బిగ్